తమ దారికి తెచ్చుకోవడంలో అధికార పక్షం సక్సెస్ అయింది. కాబట్టి ఇప్పుడు డబ్బులు ఆ పోనీరా ఏమో ముందు ఏదో ఒకటి సావని బాగా గట్ని అక్కడ రాజధాని ఒకటి రాని హైదరాబాద్ బెంగళూరు చెన్నైతో పోటీ పడిని ఆ పేద పేద బిల్డింగ్లు కట్టేటప్పుడు వస్తే కొన్ని సమస్యలు తిని గతంలో కూడా వాళ్ళు తిని ఉండొచ్చును తిన్న డెవలప్ చేశారు కదా అనేటటువంటి ఒక ప్రాపగాండా క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు వాళ్ళు. కాబట్టి వీళ్ళది అరణ్యరోధనే. ఎవరికి కోపం వస్తుందయ్యా వీళ్ళు కూడా వీళ్ళకి తెలుసు ఆ విషయం. మధ్యతరగతి కానీ ఎగువ మధ్యతరగతి కానీ పట్టించుకోవట్లేదు. మధ్యతరగతి పట్టించుకుంటారు కానీ దాని ఆధారంగా ఓటేయరు. ధనికులు ఆ ఉండాలే అంటారు. పేదలు వచ్చేటప్పటికి వాళ్ళ ఆలోచనల్ని ప్రభావితం చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఏమని మనకి సంక్షేమ పథకం ఏమి ఇవ్వరు, 1500 రూపాయలు డబ్బులు ఇయ్యరు, అట్లాగే నిరుద్యోగ భృతి ఇయ్యరు, 50 ఏళ్ళకి పెన్షన్ ఇయ్యరు, కొత్త పెన్షన్లు ఇవ్వరు. కానీ అక్కడ మాత్రం లక్షలు తినేస్తున్నారు, కోట్లకు తినేస్తున్నారు అనే ఫీలింగ్ ప్రజల్లో రావడం కోసమే వీళ్ళు పదే పదే మాట్లాడుతున్నారు. అది జరుగుతున్నది. సరే ఒకటిలేండి, ఇటువంటి పేద ప్రజలకు అనవసరం, వాళ్ళకి సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదని చూస్తారు. కానీ తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరిగినప్పుడు 2016లో 3350 రూపాయలతో స్టార్ట్ చేశారట. దాన్ని చివరికి 19,000 వరకు తీసుకెళ్లారు అనేది. ఇప్పుడు నిజంగా 18,413 రూపాయల నుంచి ఇప్పుడు స్టార్ట్ చేస్తే వీళ్ళు చెప్తున్నట్టు రేపొద్దున అది నిర్మాణం పూర్తయ్యేసరికి అది 50,000కో 60,000కో లేదంటే ₹1,00,000 వెళ్ళిపోద్దేమో. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? లేదంటే ఖర్చు పెరిగిపోయింది, నిధులు రావట్లేదు అని చెప్పి మధ్యలో ఆపేస్తారు. అట్లేముండదు నాకు తెలిసి. 3 ఏళ్లలో పూర్తి చేయకపోతే వాళ్ళకి రాజకీయం సమాధి అవుతారు. కాబట్టి పూర్తి చేస్తారు వాళ్ళు. లేదా అంతగా అయితే అడుగో పొడుగో చివరిన ఒక ఫ్లోరో అది పూర్తి